కాలయోగం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. వృశ్చిక రాశివారు సహజంగానే లోతైన ఆలోచనలు, అంతుచిక్కని వ్యక్తిత్వం కలిగినవారు. మరి 2026 ఫిబ్రవరి 8 నుండి 14 వరకు ఈ వారం మీకు ఏం చెప్పబోతోంది? ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఈ వారం వృశ్చిక రాశివారికి ఒక కాస్మిక్ స్టార్మ్ అంటే గ్రహాల తుఫానులాంటి స్థితి కనిపిస్తోంది. మీ రాశికి 4వ ఇల్లు అయిన కుంభరాశిలో రవి, బుధ, శుక్ర, రాహుల కలయిక ఒక పెద్ద సంచలనాన్ని సృష్టించబోతోంది. ఇది మీ వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిని ఎలా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు వివరంగా చూద్దాం. పూర్తి వివరాలు తెలుసుకునే ముందు కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా హైప్ కూడా ఇవ్వండి. మీరు చేసే ఈ చిన్న పని మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అలాగే ఈ వీడియోలో మీకోసం అతి ముఖ్యమైన సూచనలు, పరిహారాలు ఇచ్చాను. తప్పకుండా ఆచరించండి. ఆర్థికంగా ఈ వారం మీకు స్థిరాస్తుల మీద ఎక్కువ దృష్టుంటుంది. 8వ ఇంట్లో ఉన్న గురువు వల్ల మీకు ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశముంది. అంటే ఎప్పుడో రావాల్సిన ఇన్సూరెన్స్ డబ్బులు అందడం లేదా వారసత్వ ఆస్తి సమస్యలు పరిష్కారం కావడం వంటివి జరుగుతాయి. పాత అప్పులు తీర్చడానికి ఇది మంచి సమయం. 4వ ఇంట్లో గ్రహాల కూటమి వల్ల వాహనాలు లేదా ఇంటి మరమ్మతుల కోసం అనుకోని ఖర్చులు రావచ్చు. రిస్కున్న స్టాక్ మార్కెట్ ట్రేడింగ్కు ఈ వారం దూరంగా ఉండాలి. వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ మరియు ప్రభుత్వ కాంట్రాక్టులు చేసేవారికి ఈ వారం అద్భుతంగా ఉంటుంది. ఫిబ్రవరి 6 తర్వాత జరిగే కీలక సమావేశాలు మీకు పెద్ద ప్రాజెక్టులను తెచ్చిపెడతాయి. మీ మాట తీరుతో ప్రత్యర్థులను కూడా ఆకట్టుకుంటారు. చిరు వ్యాపారస్తులకు స్థానిక మార్కెట్లో మీ పరపతి పెరుగుతుంది. మీ వ్యాపారాన్ని డిజిటలైజేషన్ చేయడానికి లేదా ఆన్లైన్ పేమెంట్స్ పెంచడానికి ఇది సరైన సమయం. ఉద్యోగస్తులు, మీ రాస్యాధిపతి కుజుడు ఉచ్చస్థితిలో ఉండడం వల్ల ఆఫీసులో మీ పవర్ పెరుగుతుంది. ప్రమోషన్ లేదా ట్రాన్స్ఫర్ కోసం ఎదురుచూసేవారికి శుభవార్తలు అందుతాయి. రాజకీయ నాయకులు, మీకు ఇది రాజయోగ కాలం అని చెప్పవచ్చు. ఉన్నతాధికారులు మరియు కీలక నేతలతో సమావేశాలు విజయవంతమవుతాయి. పార్టీలో కొత్త బాధ్యతలు దక్కుతాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. రైతు సోదరులకు భూమి సంబంధిత వివాదాలు తొలగిపోతాయి. ముఖ్యంగా ఆక్వా సాగు లేదా పసుపు పండించేవారికి భారీ లాభాలు సూచిస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. విద్యార్థులకు ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. 4వ ఇంట్లో గ్రహాల సందడి వల్ల ఇంట్లో చదువుకోవడానికి ప్రశాంతత కరువవుతుంది. రీసెర్చ్, మెడిసిన్ లేదా జ్యోతిష్య శాస్త్రం చదివేవారికి లోతైన జ్ఞానం లభిస్తుంది. గృహిణులు ఇంటి అలంకరణ లేదా కొత్త వస్తువుల కొనుగోలుపై ఆసక్తి చూపుతారు. భర్తతో లేదా అత్తమామలతో పాత విషయాల గురించి చర్చించడం గొడవలకు దారితీయవచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. వివాహ ప్రయత్నం చేసేవారికి సంబంధాలు వస్తాయి కానీ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతుంది. 5వ ఇంట శని ఉండటం వల్ల పెళ్లి సంబంధాలు చివరి నిమిషంలో వాయిదా పడే అవకాశముంది. ప్రేమికులు మీ పార్ట్నర్తో సంతోషంగా గడుపుతారు. అయితే అనవసరమైన అనుమానాలు అంటే జెలసీ బంధాన్ని ఇబ్బంది పెట్టవచ్చు. రహస్యాలను దాచకుండా పారదర్శకంగా ఉండటం మంచిది. ఈ వారం ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం అస్సలు పనికిరాదు. 4వ ఇంటు ప్రభావితం కావడం వల్ల హార్ట్, లంగ్స్ మరియు చెస్ట్ అంటే గుండె, ఊపిరితిత్తులకు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశముంది. వెన్నునొప్పి లేదా కీళ్ల నొప్పులు ఇబ్బంది పెట్టవచ్చు. అనవసరమైన భయాలు, నిద్రలేమీ కలిగే ఛాన్సు ఉంది. ధ్యానం ద్వారా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. అప్రమత్తంగా ఉండాల్సిన రోజులు ఫిబ్రవరి 9 మరియు 10. ఈ 2 రోజులు మీరు చాలా సెన్సిటివ్గా ఉంటారు. ఏ చిన్న మాటకైనా బాధపడే అవకాశముంది. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేయండి. ఫిబ్రవరి 13. వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఫిబ్రవరి 14. శని త్రయోదశి మరియు శని ప్రదోషం. ఈ రోజు శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎవరితోనూ వాదనలకు దిగకండి. గ్రహాల ప్రతికూలత పోయి ఈ వారం మీకు అనుకూలంగా మారాలంటే ఈ చిన్న పరిహారాలు పాటించండి. 1. ప్రతిరోజూ సుబ్రహ్మణ్య గాయత్రీ మంత్రాన్ని 21 సార్లు పఠించండి. 2. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పోవడానికి ఇల్లు తుడిచే నీటిలో కొంచెం కల్లు ఉప్పు వేసి శుభ్రం చేయండి. 3. శనివారం రోజు పేదవారికి నల్ల నువ్వులు లేదా నూనె పదార్థాలను దానం చేయండి. 4.
ప్రతిరోజూ ఉదయం మీ తల్లిగారి పాదాలకు నమస్కరించి ఆమె ఆశీసులు తీసుకోండి. ఇది మీ 4వ ఇంటి దోషాలను పోగొడుతుంది. ముగింపుగా ఒక మాట. గ్రహాలు మనకు దిశానిర్దేశం మాత్రమే చేస్తాయి, కాని మన సంకల్పం మరియు కష్టపడే తత్వమే మన గమ్యాన్ని మారుస్తాయి. ఈ వారం వచ్చే చిన్న చిన్న సవాళ్లను ధైర్యంతో ఎదుర్కోండి. విజయం మీదే అవుతుంది. మరొక ముఖ్య విషయం మళ్లీ గుర్తు చేస్తున్నాను. కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి హైప్ కూడా ఇవ్వండి. మీరిచ్చే లైక్ మరియు హైప్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. అలాగే మీ రాశి ఫలితాలు, పరిహారాలు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవడానికి మన కాలయోగం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోవద్దు. సర్వే జనా సుఖినో భవంతు.